కుటుంబం వృద్ధి చెందితేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఫ్యామిలీలే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సంపద సృష్టిలో ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తామని, జీఎస్డీపీ వృద్ధి రేటును ఉరకలెత్తిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం పక్కా ప్లానింగ్తో ముందుకెడుతున్నాం అన్నారు. నేనొస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్మారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోను అని ప్రామిస్ చేశారు స్వర్ణాంధ్ర స్వాప్నికుడు చంద్రబాబు. 90వ దశకంలోని ఆర్థిక ఐటీ సంస్కరణల్ని అందిపుచ్చుకున్నాం. వాటి ఫలాలు ఇప్పుడు ఆస్వాదిస్తున్నాం. ఇప్పుడు మలిదశ సంస్కరణలకు టైం వచ్చింది అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విద్యుత్, ఓపెన్ స్కై పాలసీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఇలా అనేక రంగాల్లో మౌలిక సదుపాయాలకు శ్రీకారం చుట్టామన్నారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందన్నదే తమ ప్రభుత్వ మూల సిద్ధాంతం అన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు, ఆదాయార్జన అంశాలపై సమీక్షించాక సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. విజన్ 2047 అందులో పేర్కొన్న P4 విధానాన్ని గుర్తు చేశారు. గతంలో సంపద సృష్టికి P3 ఎలా ఉపయోగపడిందో ఇప్పుడు ప్రగతిలో ప్రజలను కూడా మమేకం చేసే P4 విధానంతో అంతకంటే ఎక్కువ సంపద పొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ కు 16 లక్షల మంది స్పందించారని, జాతీయ విజన్ డాక్యుమెంట్ కు కూడా అంతటి ఆదరణ రాలేదని, మన విజన్ ఎంత శక్తివంతమైందో ఇక్కడే తెలుస్తోందని చెప్పారు. రాష్ట్ర జీడీపీ వృద్ధిపై కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రగతికి కీలకమైంది వృద్ధి రేటు. గడిచిన 5 ఏళ్లలో వృద్ధి రేటు 10% పరిమితమైంది. మన ఆలోచనలు కార్యరూపం దాలిస్తే ఇప్పుడు అది 15% చేరుతుంది. అదే జరిగితే జీఎస్డీపీ 347 లక్షల కోట్లకు చేరుతుంది. తద్వారా తలసరి ఆదాయం 58 లక్షల కోట్ల మేర పెరిగే అవకాశం ఉంది అన్నారు. సొసైటీ పట్ల బాధ్యతగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. అందరి బాధ్యత. నేను జన్మభూమి పెట్టాను, అందరూ డబ్బులు ఇలా కొంతమంది ఇచ్చారు. స్ఫూర్తి ఇంపార్టెంట్. ఇప్పుడు CSR ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టచ్చు. ఒక 2 కోట్లు ఉన్నాయి, ఒక 10 కోట్లు ఉంది, ఒక 50 కోట్లు ఉంది. ఆ డబ్బులు తీసుకొని మేమిచ్చే స్కీమ్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఖర్చు పెట్టి వీళ్ళ పైకి తీసుకురావడం. ఎగ్జాంపుల్, ఒక ఇల్లు ఉంది, 5 మంది ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వాడు 4 ఏళ్ళు చదివిస్తే BE అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ చేసి మోటివేట్ చేస్తే విల్ గెట్ ఎంప్లాయ్మెంట్. వాడికి కానీ తెలివితేటలు వస్తే కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి అతనికి వస్తుంది. ఆ ఇంట్లో 5 మంది ఉన్నారు, ఒక చిన్న వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తే ఆదాయం వస్తుందో వీళ్ళు చెప్పి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే 15,000 వచ్చేవాళ్ళని 30,000 చేయొచ్చు, 30,000 వచ్చేవాళ్ళని 60,000 చేయొచ్చు. అప్పుడు మనుషుల్ని ఆస్తిగా చూడమంటున్నాను నేను. అదనపు ఆస్తులన్నీ అదనపు ఆస్తులుగా చూడమంటున్నా. భూమి అదనపు ఆస్తి, వ్యాపారం అదనపు ఆస్తి, కానీ మనుషులు యాజ్ క్యాపిటల్. దాన్ని ఇప్పుడు ఏంటి, నేను కూడా ఒక గ్రామంలో పుట్టాను మా ఊర్లో. నేను అందుకే నేను పోయి చెప్పాను మా ఊర్లో చూసినప్పుడు. ఒకప్పుడు మా ఊర్లో కొండలంతా కూడా చెట్లని కొట్టేసి రాళ్లు కనపడేటి. ఇప్పుడు బ్యూటిఫుల్ గా కనీసం గ్రీన్ కనపడొస్తుంది హిల్ అంతా. రేపు రాబోయే రోజు నేను అది ఊహించుకున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే, నేను సోలార్ ఇచ్చేసాను అందరికి. 2200 కుటుంబాలు సోలార్. సోలార్ ఇచ్చేసిన తర్వాత 2200 కుటుంబాలు ఓన్ వెహికల్ ఛార్జ్ చేసుకుంటే ఇంకా పొల్యూషన్ లేదు. గ్యాస్ ఇస్తున్న పైప్ లైన్లు ఇచ్చేయమంటున్నాను. గ్యాస్ వస్తే చెట్లు కొట్టే పని లేదు, ట్రాక్టర్లు వచ్చేసాయి, డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. ఇంకా మడకల కోసం, ఐటి కోసం, కర్ర కోసం అడుగు పోయే పని లేదు. అక్కడుండే ఎయిర్ కూడా ఎంత ఫ్రెష్ గా ఉంటుందంటే అంత ఫ్రెష్ గా ఉంటుంది రేపటి నుంచి. దట్ ఈస్ మోస్ట్ లివబుల్ ప్లేస్. అక్కడ ఉండే వాళ్ళకి ఏం చేశారు, నేను గవర్నమెంట్ లో చేసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్, నీళ్లు, ట్యాప్, కళ్యాణ్ డ్యామ్ ఉంది, అక్కడి నుంచి నీళ్లు ఇమ్మన్నాం. అదే మరి టాయిలెట్స్ ఇచ్చేయమన్నాం. ఇండ్లో ఒక 250 ఇండ్లు లేవు, అందరికి గట్టిచ్చేసేమన్నాం. మినిమం నీడ్స్ అది విలేజ్, మినిమం నీడ్స్ అది గ్రామం చేసి ఎకనామిక్ యాక్టివిటీకి వెళ్తున్నాం. ఇక్కడ శ్రీ సిటీ ఉంది, వాళ్ళని ఒక పైలట్ తీసుకోమన్నాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ వాళ్ళు చేయమంటున్నా. మొత్తం అక్కడ నేచురల్ ఫార్మింగ్ వెళ్ళిపోతున్నాం. మ్యాంగో గార్డెన్ ఉంది, చెట్లు ఇక్కడ డయాగ్నస్, డ్రోన్ పంపించి. ఇప్పుడు పామాయిల్ ఉంది, పామాయిల్ ఏం చేస్తున్నారంటే ఒక డ్రోన్ పంపిస్తారు, అది తిరుగుతా ఉంటుంది. తిరిగిన తర్వాత ఏ చెట్టు అయినా గానీ డిసీజ్ వచ్చినా, వీక్ అయితే, అన్హెల్తీ ప్లాంట్ ఉంటే ఐడెంటిఫై చేసి ఇమీడియట్ చెప్తే అక్కడ టీమ్ వెళ్ళి దాన్ని రెక్టిఫై చేస్తారు రియల్ టైమ్. దట్ ఈస్ వేర్ టెక్నాలజీ ఈస్ ఎ బిగ్ హ్యాండీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాత రోజుల మారిగా మడకలు దున్నే పని లేదు. అందుకని నేను అంటున్నా, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని. తెలుగుగా బతికేది నేర్చుకోండి, ఉద్యమాలు చేయడం కాదు అని చెప్తాను. ఉద్యమాలు చేసే రోజులు కూడా అయిపోయాయి. ఇంకా